హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మీకు మంచి చేపల పులుసు చూపించబోతున్నాను. నెల్లూరు చేపల పులుసు అనమాట. మామిడికైతే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉందో చూడండి. 1 కిలో వరకు పండుగప్ప చేప తీసుకున్నాను. మొక్క ఈ దలసరిలో ఉండేలా చూసుకోండి. 1 జామకాయ సైజు మామిడికాయ తీసుకుంటున్నాను. మిగతావన్నీ మామూలు ఇంగ్రీడియంట్సేనండి. ముందుగా మనం మొక్కలకి బాగా ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా మసాలా అంతా కారం అంతా పట్టేలాగా చూసుకోవాలి. 1 కిలో వరకు తీసుకోండి చేపలు. తర్వాత ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆవాలు మెంతులు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేగడానికి ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకుందాం. 4 స్పూన్లు కారం వేసుకొని ఈ కారాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం టమాటా ప్యూరీ ముందుగా పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేలాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ థిక్నెస్తో ఉండాలి గ్రేవీ. తర్వాత చింతపండు పులుసుని మనం ముందుగా తీసి పెట్టుకున్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక్క ఉడుకు పట్టే వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసారు కదా, ఇలా పులుసు ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇలా చుట్టుపక్కలన్నీ వేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం తలకాయ ముక్కలు అన్నీ వేసుకుంటే పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోని మనం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ఈ స్టేజ్లోని మనకి మొక్కలకి బాగా పట్టేలా గరం మసాలా పొడి ధనియా పౌడర్ వేసుకోవాలి. మనం గరిటె పెట్టకుండా చూసుకొని ముక్కలు చెదురు బదురు అయిపోతాయండి కింద నుంచి పై వరకు కలిపారంటే. అందుకే చుట్టుపక్కల నుంచి సర్ది పెట్టుకోండి. జామకాయ సైజ్ అంతా మామిడికాయ ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టేజ్లో వేసేస్తే మనకి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోద్ది. చూసారు కదా, 5 మినిట్స్ వరకు ఉడికించారు కదా. దీంట్లో మనం ఫైనల్గా మామిడికాయ ఎలా ఉందో చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.